నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు SV6 న్యూస్. ఇవాళ ఈవినింగ్ న్యూస్ లోని ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. ముఖ్యంగా V6 వెలుగు చూస్తే, ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ. తెలంగాణ ప్రజల కోసం బీజేపీ బీఆర్ఎస్ ఏం చేసినాయి? అభివృద్ధిపై చర్చకు మేం రెడీ. ప్రభుత్వం పడిపోతుందని పిల్లి శాపనార్థాలు పెడతారా? జూబ్లీహిల్స్ లో విజయం మాదే. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి. అభివృద్ధిపై చర్చకు మేము రెడీ. ప్రభుత్వం పడిపోతుందని పిల్లి శాపనార్థాలు పెడతారా? జూబ్లీహిల్స్ లో విజయం మాదే. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి. కష్టపడ్డ వారికి నామినేటెడ్ పోస్టులు. గాంధీ భవన్ లో మంత్రి పొన్నం. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీలాగా వ్యవహరిస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఆ రెండు పార్టీలు ఏం చేశాయని ప్రశ్నించారు. 20 నెలలు కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధిపై చర్చకు తాము రెడీ అని ఆయన స్పష్టం చేశారు. గాంధీ భవన్ లో పిసిసి మాజీ చీఫ్ డిఎస్ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అంతకుముందు మంత్రి పొన్నం అధ్యక్షతన హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ కు ఎంపీ ఎన్నికల్లో ప్రజలు 0 సీట్లు ఇచ్చారు. రాబోయే కాలంలో మిమ్మల్ని ప్రజలు కనుమరుగు చేస్తారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష బాధ్యతలను వదిలి శత్రుదేశంగా సొంత రాష్ట్రానికి నష్టం కలిగేలా చేస్తుందన్నారు. తెలంగాణలో ప్రజాపాలన ప్రభుత్వం నెల రోజుల్లో పడిపోతుందని పిల్లి శాపనార్థాలు పెడుతున్నారు. సర్కార్ను అస్థిరపరిచే కుట్ర చేసిండ్రు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజా సమస్యల పరిష్కరిస్తూ ప్రజల సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోతుంటే ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తోంది. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. ఆర్థిక సంక్షోభం ఉన్న ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఆచరణలో చూపెడుతోంది అని పొన్నం అన్నారు. ఇక కష్టపడ్డ వారికే నామినేటెడ్ పోస్టులు. జూలై 4న ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభను సక్సెస్ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి జన సమీకరణ చేయాలన్నారు. సభ ఏర్పాట్లపై నేతలు, కార్యకర్తలు యాక్టివ్గా ఉండాలన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. దేవాలయ కమిటీలు, మార్కెట్ కమిటీలు ఖాళీగా ఉన్న ఇతర ఏ నామినేటెడ్ పదవులు త్వరలోనే భర్తీ పూర్తవుతుందన్నారు. ప్రభుత్వం పార్టీ సమన్వయం చేసుకోవాలని, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా ఇప్పటి నుంచి సన్నద్ధం కావాలని ఆయన సూచించారు. సో బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఉన్నటువంటి సంబంధాలపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారు. వీళ్ళిద్దరూ కూడా ఢిల్లీలో దోస్తీ అన్నట్టు, గల్లీలో కుస్తీ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని, రాష్ట్ర ప్రయోజనాలు పూర్తిగా తాకట్టు పెట్టే విధంగా వీళ్ళ వ్యవహార శైలి ఉందన్నారు. ఇక బీఆర్ఎస్ పై అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్రంగానే ఉన్నాయి. బీఆర్ఎస్ వల్ల రాష్ట్రానికి జరిగిన ప్రయోజనం శూన్యం అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు సాధించిన ఆ పార్టీ రాబోయే ఎన్నికల్లో అసలు ఆచూకీ గల్లంత అవుతుంది అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇక త్వరలో జరగబోయే ఖర్గే సభ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఆయన తెలిపారు. ప్రతి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలను తరలి రావాలని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. సభను సక్సెస్ చేయాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. సో అంటే ఇవాళ డిఎస్ వర్ధంతి సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. పూర్తి స్థాయిలో ఇటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ రెండు కూడా రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చట్లేదని, అసలు బీఆర్ఎస్ అయితే ఏకంగా ఒక శత్రుదేశంగా సొంత రాష్ట్రాన్ని చూస్తుందంటూ ఆయన విమర్శలు అయితే చేశారు. సో దీనికి కౌంటర్గా కిషన్ రెడ్డి కూడా మాట్లాడారు. రేవంత్ కాంగ్రెస్ పార్టీ కోసం మేము పనిచేయం. రాష్ట్రానికి కేంద్రం చేసిన అభివృద్ధిపై చర్చకు రెడీ. మెట్రో డిపిఆర్స్ ఇచ్చింది గత వారమే. రాజకీయ ప్రయోజనాల కోసం ఏది పడితే అది మాట్లాడొద్దు. బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవం కావాలని కోరుకుంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణకు తాను ఏం తెచ్చానంటూ పదే ప్రశ్నిస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజల కోసమే బీజేపీ పనిచేస్తోందని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ లో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, రేవంత్ కాంగ్రెస్ పార్టీ కోసం మేం పనిచేయం. రాష్ట్రానికి కేంద్రం చేసిన అభివృద్ధిపై చర్చకు రెడీ. ముఖ్యమంత్రి సిద్ధమా? అవగాహన లేకుండా రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడితే ఎలా? నిజామాబాద్ లో పసుపు బోర్డును ప్రారంభిస్తున్నాం. ఇది రైతుల కోసం చేసే కార్యక్రమం. గత వారమే మెట్రో డిపిఆర్ కేంద్రానికి ఇచ్చారు. సాధ్యాసాధ్యాలపై సెంట్రల్ పరిశీలన
సెంట్రల్ పరిశీలన చేస్తుంది, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటుంది. జూలై 1న బీజేపీ కొత్త అధ్యక్షుడి ప్రకటన ఉంటుంది. రేపు బన్సల్ శోభాకరం సమక్షంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఎన్నిక ఏకగ్రీవం కావాలని కోరుకుంటున్నా అని తెలిపారు. సో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అలాగే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే తీవ్ర అసహనాన్ని కూడా వ్యక్తం చేశారని చెప్పొచ్చు. అసలు పదే తమను ప్రశ్నిస్తున్నారు కానీ వాళ్ళ కోసం తమ పార్టీ పనిచేయదని, రాష్ట్రం కోసం ఏం చేసామన్నది అందరికి తెలుసు అన్నట్టు ఆయన వ్యాఖ్యలు అయితే చేశారు. ముఖ్యంగా అంటే రాజకీయ ప్రయోజనాల కోసం ఎలా పడితే అలా మాట్లాడుతున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు బోర్డును కూడా తామే ప్రారంభిస్తున్నామని, నిజామాబాద్లో ఇవాళ ప్రారంభమైన పసుపు బోర్డు వెనుక తమ కృషి దాగుందని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. ఇక మరో వార్తా కథనంకి వెళ్తే, మరి కాసేపట్లో నేను లేపేస్తాం, ఎంపీ రఘునందన్ కు మళ్ళీ బెదిరింపు కాల్, మా టీంలు హైదరాబాద్ లోనే ఉన్నాయి, దమ్ముంటే ఆయన కాపాడుకోండి, ఆపరేషన్ కగారు ఆపాలని దుండగుడి ఫోన్. ఎంపీ రఘునందన్ కు మళ్ళీ బెదిరింపు కాల్ వచ్చింది. సో దీనిపై అయితే పూర్తి కథను ఒకసారి చూసుకుందాం. బీజేపీ ఎంపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. మరి కాసేపట్లో ఆయన చంపేస్తామని, ఆపరేషన్ కగారు ఆపాలని అందులో పేర్కొన్నారు. తమ టీంలు హైదరాబాద్ లో ఉన్నాయని, దమ్ముంటే కాపాడుకోవాలని సవాల్ విసిరారు. రఘునందన్ 2 రోజుల క్రితం హైదరాబాద్ లో యశోద ఆసుపత్రిలో కాలికి సర్జరీ చేయించుకున్నారు. అక్కడి చికిత్స పొందుతుండగా ఈ ఫోన్ కాల్ వచ్చింది. జూన్ 23న మొదటి బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో తెలంగాణ డీజీపీతో పాటు సంగారెడ్డి, మెదక్ ఎస్పీలకు రఘునందన్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సో బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావుకి వరుసగా బెదిరింపు కాల్స్ రావడం తీవ్ర సంచలనం అయితే సృష్టిస్తుంది. గత 23వ తారీఖున ఇలాంటి బెదిరింపు కాలే వచ్చింది. తర్వాత తాజాగా ఇవాళ కూడా ఒక బెదిరింపు కాల్ వచ్చింది. అంటే ఆపరేషన్ కగారు ఆపాలంటూ ఒక దుండగుడు అయితే కాల్ చేశాడు. తీవ్ర స్థాయిలో అయితే బెదిరింపులు అయితే జరుగుతున్నాయి. ఆపరేషన్ కగారు ఈ నేపథ్యంలో దాన్ని తక్షణ నిలుపుదల చేయాలని చెప్పి ఆ దుండగుడు అయితే పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా తమ టీంలన్నీ కూడా హైదరాబాద్ నగరంలో ఉన్నాయని ఈ కాల్ అంటే ఆ దుండగుడు పేర్కొనడం తీవ్ర సంచలనంగా అయితే మారింది. దీనిపై పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు. ఇటు హైదరాబాద్ రాష్ట్ర డీజీపీతో పాటు అటు మెదక్ అలాగే సంగారెడ్డి, మెదక్ ఎస్పీలకు కూడా రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. డీజీపీతో పాటు ఈ 2 జిల్లాలకు సంబంధించిన ఎస్పీలకు కూడా ఫిర్యాదు చేశారు. సో దీనిపైన అయితే దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇక గోల్కొండలో ఫుల్ రష్, అమ్మవారికి 2వ బోనం, 9 పూజలతో అమ్మవారికి బోనాలు, వచ్చే నెల 24న ముగింపు వేడుకలు. చారిత్రాత్మక గోల్కొండ కోటలో ఈ నెల 26వ తేదీ నుంచి ఆషాఢ బోనాల ఉత్సవాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా 2వ పూజ ఆదివారం కావడంతో గోల్కొండ కోటకు భక్తుల తాకిడి పెరిగింది. దీంతో ఇవాళ తెల్లవారుజాము నుంచే భక్తులు గోల్కొండకు చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గోల్కొండ కోట పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో గోల్కొండ పరిసరాల ప్రాంతాలు సందడిగా మారాయి. గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి ప్రతి గురు ఆదివారాల్లో భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. అమ్మవారికి 9 పూజలతో గోల్కొండ బోనాలు జరుగుతాయి. గోల్కొండ కోటలో నెల రోజుల పాటు బోనాల ఉత్సవాలు జరగనున్నాయి. గోల్కొండ కోటలో మొదలైన బోనాలు జూలై 24న తిరిగి గోల్కొండ కోటలో మొదలైన బోనాలు జూలై 24న తిరిగి అదే కోటలో వేడుకలు ముగియనున్నాయి. సో ఇవాళ 2వ బోనం అయితే అమ్మవారికి సమర్పించారు. మొన్న గత 26వ తారీఖున ప్రారంభమైన మొదటి పూజతో ఈరోజు 2వ పూజ కూడా జరిగింది. సో మొత్తం 9 పూజలతో అమ్మవారికి అయితే 9 పూజలు అయితే జరిగాయి. అమ్మవారికి అయితే బోనాలు సమర్పించారు. ఈ నెల అంటే 26వ తారీఖు ప్రారంభమైన బోనాలు వచ్చే నెల 24 వరకు కొనసాగనున్నాయి. సో ముగింపు బోనాలు మళ్ళీ గోల్కొండ కోటలోనే ఉంటాయి అని చెప్పేసి మనకి కథనం ద్వారా తెలుస్తుంది. ఇక శాకాంబరిగా భద్రకాళి అమ్మవారు, వరంగల్లోని శ్రీ భద్రకాళి టెంపుల్లో శాకాంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మేరకు శాకాంబరి ఉత్సవాల్లో భద్రకాళి అమ్మవారిని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అలంకరించి శాకాంబరిక దేవిగా దర్శనమిచ్చారు. ఈ ఉత్సవం ఆషాఢ మాసంలో సంప్రదాయబద్ధంగా జరుగుతుంది. ముఖ్యంగా వారాంతాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని దృష్టిలో ఉంచుకునే సౌకర్యాలు కల్పించారు. నిన్న జరిగింది జస్ట్ శాంపిల్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మమ్మల్ని ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడితే ఎవరు ఊరుకునేది లేదని నిన్న మహా న్యూస్ పై జరిగింది కేవలం శాంపిల్ మాత్రమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తాము దాడి చేస్తే వేరే విధంగా ఉంటుందన్నారు. ఆయుధాలతో దాడులు చేయాలనుకుంటే కేసీఆర్ అభిమానులు లక్షలాది మంది చూస్తూ కూర్చోరని, వాళ్ళ చేతులను ఆయుధాలకు వాళ్ళు కూడా పని చెప్తారని అన్నారు. ఇవాళ సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నీళ్ల మంత్రి చదువురాక ప్రతిరోజు కేసీఆర్ తిట్టడమే పనిగా పెట్టుకున్నాడని అన్నారు. రాజకీయ డ్రామాలు ఆపి వెంటనే కన్నేపల్లి పంపులు ఆన్ చేసి రైతులకు నీళ్లు అందించాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. సో నిన్నటి మహా న్యూస్ పై జరిగినటువంటి దాడి అంశంపై సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు.
ఆయన మాట్లాడుతూ నేను జరిగింది జస్ట్ శాంపిల్ మాత్రమే అని, ఒకవేళ నిజంగానే ఆయుధాలతో దాడి చేయాలనుకుంటే కేసీఆర్ అభిమానులు ఎవరు లక్షలాది మంది అభిమానులు చూస్తూ ఊరుకోరని, అందరూ కూడా తమ ఆయుధాలకు పని చెప్తారని చెప్పి ఆయన ఒక హెచ్చరికలో మాట్లాడారు. దాంతోపాటు నీళ్ల మంత్రి అంటే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కూడా ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన అంటే కేసీఆర్ తిట్టడమే పనిగా పెట్టుకున్నారని, ఆయనకి చదవడం రావడం లేదన్నట్టుగా ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సో వెంటనే కన్నేపల్లి పంపులు ఆన్ చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మరో కథనం చూసుకుంటే పూర్ణచంద్రపై ఫోక్సో కేసు, మరికొన్ని సెక్షన్ల కింద సైతం స్వేచ్ఛ కూతురు వాంగ్మూలం ఆధారంగా నమోదు. చిక్కటిపల్లి పోలీసులో అదుపులో నిందితుడు. జర్నలిస్ట్ స్వేచ్ఛ ఆత్మహత్యకు పూర్ణచంద్ర కారణమంటూ ఆమె కూతురు తండ్రి నిన్న పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్రమత్తమైన పూర్ణచందర్ నిన్న రాత్రి లాయర్తో వచ్చి చిక్కడపల్లి పిఎస్లో లొంగిపోయాడు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు నమ్మించి మోసం చేయడం, ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు 69 BNS 108 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే స్వేచ్ఛ కూతురు స్టేట్మెంట్ ఆధారంగా అతనిపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గతంలో తనతో పూర్ణచంద్ర అసభ్యంగా ప్రవర్తించినట్లు స్వేచ్ఛ కూతురు నిన్న మీడియాతో పాటు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది. జర్నలిస్టు స్వేచ్ఛ ఆత్మహత్య సంబంధించినటువంటి ఒక సంచలనం అయితే చోటు చేసుకుంది. మరొక సంచలనం, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఎవరైతే ఉన్నారో పూర్ణచంద్ర పేరు ఏదైతే వినిపిస్తుందో అతను నిన్న రాత్రే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులు ఎదురు లొంగిపోయాడు. అయితే ఈ కేసులో ఇప్పటికే అంటే స్వేచ్ఛ కూతురుకు అలాగే ఆమె తండ్రి ఇద్దరు కూడా పోలీసులకి అతనిపైన ఫిర్యాదు చేశారు. ప్రధానంగా ఆయన వల్లే తమ బిడ్డ చనిపోయిందని చెప్పి స్వేచ్ఛ తండ్రి పోలీసులు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంటే తన వేధింపుల వల్లే, అంటే పూర్ణచంద్ర వేధింపుల వల్ల తన బిడ్డ చనిపోయిందని. అయితే పూర్ణచంద్ర నిన్న రాత్రే ఎప్పుడైతే ఈ అంశం తీవ్రస్థాయిలో రూపు దాల్చుకుందో, ఆమె ఆత్మహత్య వెనుక పూర్ణచంద్ర ఉన్నారన్నట్టుగా ఒక ప్రచారం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి కూడా అంటే పలు సంఘాల వాళ్ళు, జర్నలిస్ట్ సంఘాలు కానీ లేదంటే ప్రజా సంఘాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఒక డిమాండ్ అయితే వచ్చింది. అంటే స్వేచ్ఛ అంత పిరికిది కాదని, చాలా ధైర్యవంతురాలని, ఒక రచయిత్రి అలాగే ఒక ఉద్యమ నాయకురాలు అనేటువంటి స్వేచ్ఛ అంత ఈజీగా అంటే ఆత్మహత్య చేసుకునేంత పిరికితనం అయితే తనకు లేదని, దీని వెనుక బలమైన కారణం ఉందని, ఎవరైతే ఆమెకు ఆత్మహత్యకు అంటే ఈ చావుకు కారణమయ్యారో వాళ్ళపైన తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక డిమాండ్ అయితే వినిపించింది. ఈ నేపథ్యంలో పూర్ణచంద్ర అలర్ట్ అయినట్టుగా తెలుస్తోంది మనకి. పూర్ణచంద్ర తన లాయర్తో నిన్న రాత్రి చిక్కడపల్లి వెళ్ళి అక్కడ లొంగిపోవడం, అంతేకాకుండా ఒక 4-5 పేజీల ఒక పెద్ద లేఖను అయితే విడుదల చేశాడు. తన వల్ల ఎలాంటి వేధింపులు లేవని, ఆమె తండ్రి చేసినటువంటి వ్యాఖ్యలే ఈరోజు ఈ పరిస్థితి కారణమని, అలాగే స్వేచ్ఛ బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని కూడా తను చాలా జాగ్రత్తగా చూసుకున్నట్టుగా ఆ లేఖలో అయితే పేర్కొన్నారు. తన చదువుకు కానీ అలాగే తమ మధ్య మంచి అనుబంధం ఉందని, తను తండ్రిగానే భావిస్తుంది, అంటే ఆ పాప తను తండ్రిగా భావిస్తుందని, అలాగే తన చదువులకు అయ్యే ఖర్చును కూడా, అలాగే తను ఫంక్షన్ జరిగితే ఆ ఫంక్షన్కి అయిన ఖర్చును కూడా తానే భరించినట్టుగా ఆ లేఖలో అయితే తను పేర్కొన్నారు. సో ఇదంతా నేపథ్యంలో తాజాగా ఆయనపై అంటే స్వేచ్ఛ కూతురు చేసినటువంటి ఆరోపణలతో, అలాగే స్వేచ్ఛ తండ్రి చేసినటువంటి ఆరోపణలతో ఆ కేసు అంటే ఆరోపణల ఆధారంగా కేసు అయితే ఫైల్ అయ్యింది. ఫోక్సో కేసు పెట్టినట్టుగా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా 69 BNS అలాగే 108 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టుగా మనకి తెలుస్తోంది. సో ఈ కేసు మరింత ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సింది ఉంది. దీనిపైన అయితే ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాల్సి ఉంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా 5 ప్రయాణికులకు తీవ్ర గాయాలు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ వద్ద ప్రమాదం. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మరో బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపు తప్పి బోల్తా పడడంతో 5 తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఇవాళ తెల్లవారుజామున జరిగింది. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని అమరావతికి 29 ప్రయాణికులు, 2 డ్రైవర్లు, 1 క్లీనర్ కలిపి మొత్తం 32 మంది బయలుదేరిన ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు గుడిహత్నూర్ మండల కేంద్రంలో హైవే పై నుంచి సర్వీస్ రోడ్డుపై బోల్తా పడింది. ఈ ఘటనలో 5 తీవ్ర గాయాలు, మిగతా ప్రయాణికులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బస్సు డ్రైవర్ మరొక బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. క్షతగాతును ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సో ఇదైతే ఈ ప్రమాదంలో
5 ప్రయాణికులకి తీవ్ర గాయాలయ్యాయి. మిగతా వాళ్ళు అయితే క్షేమంగా ఉన్నారు మనకు తెలుస్తుంది. ఇక పూరి జగన్నాథ్ రథయాత్రలో తొక్కిసలాట, 3 మృతి, మరికొందరు తీవ్ర గాయాలు. పూరి జగన్నాథ్ రథయాత్రలో విషాదం చోటు చేసుకుంది. దానిలో సందర్భంగా వార్తా కథనం చూసుకుంటే ఒడిశాలోని పూరి జగన్నాథ్ రథయాత్రలో మరోసారి అపశృతి చోటు చేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో 3 భక్తులు మృతి చెందగా మరికొందరు తీవ్ర గాయాలయ్యాయి. స్పందించిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కాగా ఇటీవలే రథయాత్రలో ఊరేగింపుగా వచ్చిన 3 ఏనుగులు ఒక్కసారిగా అదుపు తప్పి భక్తులపై దూసుకురావడంతో తోపులాట జరిగి పలువురు గాయపడ్డారు. ఇది మరొక ముందే మరో ఘటన చేసుకోవడం కలకలం రేపుతుంది. సో పూరి యాత్ర నిన్న మొన్న నుంచి ప్రారంభమైన రథయాత్రకు సంబంధించినటువంటి దీంట్లో ఒక విషాదమే చోటు చేసుకుంది. ఒక 3 వ్యక్తులు మృతి చెందినట్టు తెలుస్తుంది. పలువురు గాయాలు కూడా అయ్యాయి. ఇది సేఫ్గా జరగాలి. అక్కడ సహాయక చర్యలు కూడా అధికారులు చేపట్టినట్టుగా తెలుస్తుంది. ఇక ఎయిర్ ఇండియా ఫ్లైట్లో పొగలు, విమానం గాల్లో ఉండగా ఘటన. ముంబైలో సేఫ్ ల్యాండింగ్ చేసిన పైలట్. అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం తర్వాత ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ వరుసగా వార్తల్లో నిలుస్తోంది. సాంకేతిక లోపాల కారణంగా విమానాలు రద్దవటం, మిడ్ ఎయిర్లో ఆటంకాలు ఎదుర్కోవడం వంటి ఘటనలు ప్రయాణికులను ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా నిన్న ముంబై నుంచి చెన్నైకి బయలుదేరిన సంస్థ విమానం AI-639 గాల్లో ఉండగా క్యాబిన్లో అకస్మాత్తుగా పొగలు రావడంతో పైలట్ అప్రమత్తమయ్యారు. విమానాన్ని తిరిగి ముంబైకి మళ్లించి సేఫ్ ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ప్రతినిధి స్పందిస్తూ ప్రత్యామ్నాయంగా మరో విమానాన్ని ఏర్పాటు చేశాం. అనుకోని అసౌకర్యంతో ప్రయాణికులకు ఇబ్బంది తలెత్తకుండా చూసేందుకు కృషి చేశాం అని పేర్కొన్నారు. సో ఎయిర్ ఇండియా సంబంధించిన వరుస ఘటనలు మనకైతే వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరొక విమానంలో పొగలు వచ్చినట్టుగా తెలుస్తుంది. విమానం గాల్లో ఉండగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో ముంబైలో దీన్ని అయితే సేఫ్ ల్యాండింగ్ చేశారు పైలట్ అయితే. సో ఇవి ఇవాల్టి ప్రధాన అంశాలు సాయంత్రం వార్తల్లో. ధన్యవాదాలు.